హాయ్ ఫ్రెండ్స్, హిస్టరీకి సంబంధించి 30 ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. మొదటి ప్రశ్న, భారతదేశంలో ప్రాచీన శిలాయుగాన్ని ఏమని పిలుస్తారు? భారతదేశంలో ప్రాచీన శిలాయుగాన్ని ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ పాతరాతి యుగం. పాతరాతి యుగం అని పిలుస్తారు ప్రాచీన శిలాయుగాన్ని. రెండవ ప్రశ్న, ప్రాచీన శిలాయుగ ప్రజల ప్రధాన జీవనాధారం ఏది? ప్రాచీన శిలాయుగ ప్రజల ప్రధాన జీవనాధారం ఏది? వేట మరియు ఆహార సేకరణ ప్రాచీన శిలాయుగ ప్రజల ప్రధాన జీవనాధారం అవుతుంది. వేట మరియు ఆహార సేకరణ అనేది. మూడవ ప్రశ్న, మధ్య శిలాయుగాన్ని ఆంగ్లంలో ఏమంటారు? మధ్య శిలాయుగాన్ని ఆంగ్లంలో ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ మెసోలిథిక్. నాలుగవ ప్రశ్న, నవీన శిలాయుగాన్ని ఆంగ్లంలో ఏమంటారు? నవీన శిలాయుగాన్ని ఆంగ్లంలో ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ నియోలిథిక్ అంటారు. ఐదవ ప్రశ్న, నవీన శిలాయుగంలో ప్రధానమైన మార్పు ఏది? నవీన శిలాయుగంలో ప్రధానమైన మార్పు ఏది? కరెక్ట్ ఆన్సర్ వ్యవసాయ ప్రారంభం. ఆరవ ప్రశ్న, భారతదేశంలో వ్యవసాయానికి సంబంధించిన ప్రాచీన ఆధారాలు లభించిన ప్రదేశం ఏది? వ్యవసాయానికి సంబంధించిన ప్రాచీన ఆధారాలు లభించిన ప్రదేశం. కరెక్ట్ ఆన్సర్ మెహర్గఢ్ ప్రదేశంలో ప్రాచీన ఆధారాలు లభించాయి. ఏడవ ప్రశ్న, రాగి మరియు రాతి పరికరాలను ఉపయోగించిన యుగం ఏది? రాగి మరియు రాతి పరికరాలను ఉపయోగించిన యుగం ఏది? కరెక్ట్ ఆన్సర్ చాల్కోలిథిక్ యుగం. ఎనిమిదవ ప్రశ్న, భారతదేశంలో ఇనుము వినియోగం ఏ యుగానికి సంబంధించింది? భారతదేశంలో ఇనుము వినియోగం ఏ యుగానికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఇనుప యుగానికి సంబంధించింది. తొమ్మిదవ ప్రశ్న, సింధు నాగరికతను మరో పేరుతో ఏమంటారు? సింధువు నాగరికతను మరో పేరుతో ఏమంటారు? హరప్ప నాగరికత. సింధు నాగరికతను హరప్ప నాగరికతను కూడా అంటారు. 10వ ప్రశ్న, హరప్ప నాగరికతను సంబంధించిన ప్రసిద్ధ ప్రదేశం ఏది? హరప్ప నాగరికతకు సంబంధించిన ప్రసిద్ధ ప్రదేశం ఏది అని అడిగాడు. మరి ఈ ప్రశ్నకు సరైన సమాధానం హరప్ప అవుతుంది. 11వ ప్రశ్న, హరప్ప నగరం ఏ నది ఒడ్డున ఉంది? హరప్ప నగరం ఏ నది ఒడ్డున ఉంది? కరెక్ట్ ఆన్సర్ రావి నది ఒడ్డున ఉంది. 12వ ప్రశ్న, మొహంజదారో ఏ నది ఒడ్డున ఉంది? మొహంజదారో ఏ నది ఒడ్డున ఉంది? కరెక్ట్ ఆన్సర్ సింధు నది ఒడ్డున ఉంది. సింధు నది. 13వ ప్రశ్న, మొహంజదారోలో ప్రసిద్ధి చెందిన నిర్మాణం ఏది? మొహంజదారోలో ప్రసిద్ధి చెందిన నిర్మాణం ఏది? కరెక్ట్ ఆన్సర్ గొప్ప స్నానవాటిక. 14వ ప్రశ్న, హరప్ప నాగరికత ప్రజలకు ప్రసిద్ధి చెందిన ప్రత్యేకత ఏది? హరప్ప నాగరికత ప్రజలకు ప్రసిద్ధి చెందిన ప్రత్యేకత అడిగాడు. మరి ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ పట్టణ ప్రణాళిక. 15వ ప్రశ్న చూద్దాం. సింధు నాగరికతలో ప్రధానంగా ఉపయోగించిన లోహం
ఏది? ప్రధానంగా ఉపయోగించిన లోహం ఏది అని అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ రాగి. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అడిగి ఉన్నాడు. కరెక్ట్ ఆన్సర్ రాగి. 16వ ప్రశ్న, సింధు నాగరికతలో ప్రసిద్ధ నౌకాశ్రయ పట్టణం ఏది? సింధు నాగరికతలో ప్రసిద్ధ నౌకాశ్రయ పట్టణం ఏది? కరెక్ట్ ఆన్సర్ లోథాల్. లోథాల్. 17వ ప్రశ్న, లోథాల్ ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది? లోథాల్ ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాడు. మరి ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ గుజరాత్. గుజరాత్ రాష్ట్రంలో ఉంది. 18వ ప్రశ్న, కాలిబంగన్ ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది? కాలిబంగన్ ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ రాజస్థాన్. రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. 19వ ప్రశ్న, కాలిబంగంలో దేనికి సంబంధించిన ఆధారాలు లభించాయి? కాలిబంగంలో దేనికి సంబంధించిన ఆధారాలు లభించాయి? దున్నిన పొలం. దున్నిన పొలం. 20వ ప్రశ్న, ధోలావీరా ఏ రాష్ట్రంలో ఉంది? ధోలావీరా ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ గుజరాత్. గుజరాత్ రాష్ట్రంలో ఉంది. 21వ ప్రశ్న, ధోలావీరా ఏ ప్రాంతంలో ఉంది? ధోలావీరా ఏ ప్రాంతంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ కచ్ ప్రాంతం. కచ్ ప్రాంతంలో ఉంది. 22వ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సింధు నాగరికతలోని ప్రజలకు తెలియని లోహం ఏది? సింధు నాగరికతలోని ప్రజలకు తెలియని లోహం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఇనుము. సింధు నాగరికతలో ప్రజలకు ఇనుము లోహం తెలీదు. 23వ ప్రశ్న, హరప్ప నాగరికతలోని ముద్రలు ప్రధానంగా దేనితో తయారు చేయబడ్డాయి? హరప్ప నాగరికతలోని ముద్రలు ప్రధానంగా దేనితో తయారు చేయబడ్డాయి? స్టియటైట్. స్టియటైట్. 24వ ప్రశ్న, సింధు నాగరికత లిపి గురించి సరైనది ఏది? సింధు నాగరికత లిపి గురించి అడిగాడు. ఈ ప్రశ్నకు ఒక సరైన సమాధానం ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు. కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పటికీ పూర్తిగా ఆ లిపి గురించి ఎవరికనేది అర్థం కాలేదు. 25వ ప్రశ్న, సింధు నాగరికత నగరాల్లో కనిపించే ముఖ్యమైన లక్షణం ఏది? సింధు నాగరికత నగరాల్లో కనిపించే ముఖ్యమైన లక్షణం ఏది? కరెక్ట్ ఆన్సర్ మురుగునీటి పారుదల వ్యవస్థ. మురుగునీటి పారుదల వ్యవస్థ. 26వ ప్రశ్న, నృత్యం చేస్తున్న బాలిక విగ్రహం ఏ లోహంతో తయారు చేయబడింది? నృత్యం చేస్తున్న బాలిక విగ్రహం ఏ లోహంతో తయారు చేయబడింది? సరైన సమాధానం కాంస్యం. కాంస్యంతో తయారు చేయబడింది. 27వ ప్రశ్న, హరప్ప నాగరికతకు చెందిన తూర్పు ప్రాంతంలోని ముఖ్యమైన కేంద్రం ఏది? హరప్ప నాగరికతకు చెందిన తూర్పు ప్రాంతంలోని ముఖ్యమైన కేంద్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆలంగపూర్. ఆలంగపూర్ ముఖ్యమైన కేంద్రం. 28వ ప్రశ్న, రాఖీ గడి ఏ రాష్ట్రంలో ఉంది? రాఖీ గడి ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ హర్యానా రాష్ట్రంలో ఉంది. హర్యానా. 29వ ప్రశ్న, హరప్ప నాగరికత ప్రజలకు ప్రధాన ఆహార పంటల్లో ఒకటి ఏది? ప్రధాన ఆహార పంటల్లో ఒకటి ఏది? కరెక్ట్ ఆన్సర్ గోధుమ. గోధుమ. చివరి ప్రశ్న 30వ ప్రశ్న చూద్దాం. సింధు నాగరికతలోని నగర నిర్మాణం ప్రధానంగా ఏ విధానాన్ని అనుసరించింది? సింధు నాగరికతలోని నగర నిర్మాణం ప్రధానంగా
ఏ విధానాన్ని అనుసరించింది అని అడిగాడు. మరి ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ గ్రిడ్ పద్ధతి. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే ఫ్రెండ్స్, మనం హిస్టరీ గురించి 30 ప్రశ్నలు ప్రధానంగా ఇంపార్టెంట్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి ఇలాంటి ఎన్నో టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.